ఓడిపోతామని భయంతో బీఆర్ఎస్ కార్యకర్తలపై వరుస దాడులకు పాల్పడుతున్న కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థులు మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం షెట్పల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి ప్రచారం చేసినందుకు శ్రీనివాస్ గౌడ్ అనే బీఆర్ఎస్ కార్యకర్తపై కత్తితో దాడి చేసిన కాంగ్రెస్ నాయకులు తీవ్ర గాయాల పాలైన బీఆర్ఎస్ కార్యకర్తను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించిన స్థానికులు. వచ్చిన సందర్భంగా ఈరోజు బాగా తాగి కూరకొప్పల శ్రీనివాస్ సన్నాఫ్ కేశవుడు అనే వ్యక్తి, మరో వ్యక్తి మేడగౌని రాజాగౌడ్ సన్నాఫ్ నారాగౌడు, వీళ్ళిద్దరు కలిసి నన్ను ఒకరు దొరకబట్టిండు. ఒకరు ఉల్లితోని చెట్లు తీసే ఉల్లితోని పొడవడం జరిగింది. మా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తావా మీరు ఒకరిద్దరు ఉన్నారా, మిమ్మల్ని చంపుతామని బెదిరియడం జరిగింది. ఈరోజు గత వారం రోజుల నుండి మాకు టార్చర్గా జరుగుతున్నది. కంపల్సరీ మాకు సపోర్ట్ చేస్తావా చేయవరా, మీరే ఇద్దరు ఉన్నారని నన్ను ఇలా చిత్రహింసలు చేసి రోజు చిత్రహింసలు చేయడం, నన్ను గురి చేయడం ఈరోజు బాగా ఉంది. డ్రింక్ చేయడం ద్వారా డ్రింక్ చేసి ఇవాళ నన్ను నేను కూడా కులవృత్తిగా చేసుకుంటాను. నాకు ఇవాళ ఆయన ఈరోజు నాకు దారికి అడ్డం జరిగి ఈరోజు బాగా ఇబ్బందులకు గురి చేసి ఒకరు దొరకబట్టడం, వాళ్ళు ఉల్లితో పొడవడం జరిగింది. ఆయన కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు నానా అరాచకాలు చేస్తుండే. ఇంతకుముందు ఒకసారి కూడా ఇలానే చేయడం జరిగింది మరో వ్యక్తిని. ఇక దాని వల్ల మాకు ప్రాణాపాయం ఉన్నది. దయచేసి పోలీస్ శాఖ కానీ వివేక్ వెంకటస్వామి గారు కానీ అతనిపై చర్య తీసుకొని మరి పార్టీలో సస్పెండ్ చేస్తారా, మాకు ఆత్మరక్షణ కల్పిస్తారా, మాకు అర్థం కావడం లేదు.